అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన బాహుబలి కోసం ప్రభాస్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. బాహుబలి అంటే ప్రభాసే అనే విధంగా ఈ చిత్రం పేరు తెచ్చింది. ఈ చిత్రం కోసం అదనంగా 20 కిలోల బరువు పెరిగాడు. పెరిగిన బరువు కోసం ప్రత్యేకంగా దుస్తులు కొన్నారు. ప్రస్తుతం బాహుబలి 2 విడుదల పూర్తయింది. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో తనకు పనికి రాకుండా పోయిన దుస్తులను స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇవ్వనున్నారు. బాహుబలి చిత్రం తర్వాత మరో చిత్రం కోసం ప్రభాస్ సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం కోసం నాజూకుగా కనిపించే ప్రయత్నం చేస్తున్నారు. లావెక్కినప్పుడు కొన్న బట్టలు ఎందుకు పనికి రాకుండా పోయే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం వార్డ్రోబ్ లో పేరుకుపోయిన దుస్తులను స్వచ్ఛంద సంస్థకు దానం చేసే ఆలోచన చేస్తున్నారు. త్వరలోనే ఆ దుస్తులను స్వచ్ఛంద సంస్థకు అందచేయనున్నారు. ప్రభాస్ ధరించిన దుస్తులు వేసుకునే అదృష్టం ఎవరికి దక్కనుందో వేచి చూడాల్సిందే. బాహుబలి ది బిగినింగ్ కి కొనసాగింపుగా తెరకెక్కిన బాహుబలి ది కంక్లూజన్ ఏప్రిల్ 28న విడుదలకు ముస్తాబవుతున్నది. ఈ నెల 16న థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేస్తామని ఫేస్బుక్ పేజ్ ద్వారా దర్శకుడు రాజమౌళి వెల్లడించారు. బాహుబలి ది బిగినింగ్ ట్రైలర్ ను విడుదల చేసినట్లే ఈసారి కూడా థియేటర్లలోనే విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ఇది వరకటి కంటే ఎక్కువ థియేటర్లలో ఉదయమే ప్రచార చిత్రం ప్రదర్శితమవుతుంది. అదే రోజు సాయంత్రం ముంబైలో హిందీ ట్రైలర్ విడుదల కార్యక్రమం జరుగుతుంది. అలాగే సామాజిక అనుసంధాన వేదికల్లోనూ విడుదల చేస్తాం అని నిర్మాత సోపు యాలగడ్డ చెప్పారు. బాహుబలి 2కు కొనసాగింపుగా మూడో చిత్రం కూడా ఉంటుందా అన్న ప్రశ్నకు రాజమౌళి బదులిస్తూ, మేం మొదట అనుకున్న కథ ఈ సినిమాతోనే పూర్తవుతుంది. అంతే తప్ప దీన్ని సాగదీసే ఉద్దేశం లేదు. అయితే ఈ ఫ్రాంచైజీ మాత్రం కొనసాగుతుంది అని చెప్పారు. బాహుబలిని తీయడానికే 5 ఏళ్లు పట్టింది. ఇలాంటివి ఇంకా చేస్తే 2 సినిమాలతోనే జీవితమే అయిపోతుంది అని బదులిచ్చారు. ఓ సినిమాని పరిమిత వ్యయంతో తీయాలా, భారీ వ్యయంతో తీయాలా అనే విషయాన్ని కథని బట్టే నిర్ణయం తీసుకుంటానని, ఒక దర్శకుడిగా ఆ 2 రకాల సినిమాల్ని తీయడానికి ఇష్టపడతానని రాజమౌళి స్పష్టం చేశారు.